హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కాస్ మామ హెల్దీ వ్లాగ్స్. ఈరోజు మీకు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. ఆ ఎగ్జామ్స్ గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని చెప్పడానికి వచ్చానండి. ఫుడ్ విషయంలో అయితే జంక్ ఫుడ్ అస్సలు బయట ఫుడ్ తినకండి. మళ్ళీ ఇంట్లో తిన్నా కానీ ఆయిల్ ఫుడ్ తినకండి. ఈ ఎగ్జామ్స్ జరిగిన రోజులు అంటే ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటే పిల్లలు ఉండలేరు. కాబట్టి ఈ ఎగ్జామ్ జరిగిన రోజులు ఇలా ఉండండి. ఆయిల్ ఫుడ్ అంటే దోశ, పూరి, వడ, పులిహోర ఇలాంటివి తినకుండా ఉండండి. పిల్లలు ఎక్కువగా ఇవే ఇష్టపడతారు కాబట్టి కొన్ని రోజులు వీటికి దూరంగా ఉండండి. జొన్న రొట్టె, ఇడ్లీ, చపాతి ఇలాంటి ఆయిల్ ఫుడ్ కానివి, ఇలాంటి లైట్ ఫుడ్ అనేది పిల్లలకి ఇవ్వండి. అన్నం కూడా తక్కువ క్వాంటిటీ తక్కువ ఇచ్చి అన్నం, చపాతి అట్లాంటి ఆ ప్లేస్లో చపాతి అలాంటివి ఇస్తే ఇంకా మంచిదండి. జొన్న రొట్టె ఇలాంటివి, గోధుమ చపాతి, జొన్న రొట్టె ఇలాంటివి చాలా మంచిది. మీరు ఎగ్జామ్ జరిగే రోజు అంటే మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందా కానీ మీరు ఆ రోజు పెరుగన్నం తినకండి, మజ్జిగన్నం తినండి. ఈ ఎగ్జామ్ జరిగిన రోజులు మజ్జిగన్నమే తినండి. పెరుగన్నం తినడం వల్ల ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి పెరుగన్నం తినకండి. ఇంకా మీరు నైట్ టైం కూడా మరీ ఎక్కువ టైం చదవకండి. ఎక్కువ టైం చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్లో దీనివల్ల కూడా నిద్ర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ టైం చదవకండి. ఎర్లీగా పడుకోండి. కరెక్ట్ నిద్ర అవసరం. ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోండి. నైట్ త్వరగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే మీకు మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. చదివింది ఎక్కువగా గుర్తుంటుందండి. మళ్ళీ చదివినప్పుడు కూడా ఎక్కువసేపు కూర్చొని చదవడం వల్ల కొద్దిమంది పిల్లలు బరువు పెరుగుతారు, బాడీ అంతా లేజీగా అయిపోతుందండి. అలా కాకుండా మీరు చదువుతున్నప్పుడు మధ్యలో అవి చదివినవి గుర్తు తెచ్చుకోవడానికి అటు ఇటు కొద్దిసేపు నడుస్తూ చదవండి. మధ్యలో లేచి కొద్దిసేపు నడుస్తూ చదవండి. దీనివల్ల కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది, రిలీఫ్ అవుతుంది మీకు. మజ్జిగ అనేది లస్సీలాగా తాకండి. మజ్జిగ నిమ్మరసం ఎక్కువగా తీసుకోండి. ఈ మజ్జిగ నిమ్మరసంలో కూడా లస్సీలా షుగర్ వేసుకొని తాగటం కాకుండా సాల్ట్ వేసుకొని తాగా. కొబ్బరి బోండం, చెరుకు రసం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయితే దగ్గర ఉంచుకోండి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లో నర్సులు ఉంటారు, ఏఎన్ఎం వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. కానీ మీరు కూడా దగ్గర ఉంచుకోండి. వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం మర్చిపోకండి. అండ్ డైలీ 8 గ్లాసుల వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలండి. 8 గ్లాసుల వాటర్ ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎండ బాగా వేడిగా అనిపిస్తుంది కదా, పిల్లలు చిన్న ఏజ్ పిల్లలు కాబట్టి మీకు బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది వాటర్ ఎక్కువ తాగటం వల్ల. ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినొచ్చండి. మీరు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినండి. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ గురించి అస్సలు ఆలోచించకండి. మీరు ఆలోచించడం వల్ల ఒక మార్కు పెరగటం కానీ తగ్గటం కానీ ఇలాంటివి ఏమి ఉండవు కదండి. మీకు అక్కడ వచ్చేది ఏముండదు. నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ గురించి ఆలోచించండి. మళ్ళీ అది ఎగ్జామ్ పేపర్ చూసుకోవడం, ఒకవేళ కరెక్ట్గా రాయకపోతే మీరు చదివినవి కూడా అక్కడ రాయలేదనుకోండి, డిసప్పాయింట్ అవ్వడం ఇలాంటివి ఏమీ లేకుండా అది పక్కన పడేసేయండి. ఎగ్జామ్ రాశారు, అయిపోయింది, అది పక్కన పెట్టేసి నెక్స్ట్ డే ఎగ్జామ్ గురించి ఆలోచించండి, అదే చదవండి. ఓకేనా అండి. ఇది అయిపోయింది. దాని గురించి ఇంకా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలామంది పిల్లలు 10th ఎగ్జామ్స్ కదా అని చెప్పి భయంతో ఉపవాసం ఉంటారండి. ఇలాంటి ఉపవాసాలు ఎగ్జామ్ అన్ని రోజులు ఉండకండి. శనివారం ఉపవాసాలు, గురువారం ఇలాంటివి ఉంటుంటాయి కదా చాలామందికి. మీకు ఒకవేళ పాపం తగులుతుంది అని అనుకుంటే నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు నాకే ఆ పాపం తగులుతుంది, నేనే మీతో చేపిస్తున్నాను కాబట్టి అలా అనుకోండి మీరు. కానీ మీరు మాత్రం ఉపవాసం అనేది ఉండకండి. ఈ ఎండ టైంలో, ఈ సమ్మర్ టైంలో మీరు ఉన్నారంటే ఉపవాసం, ఒక్కసారి బాడీ వీక్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్కి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎంతగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ అక్కడ అటెండ్ చేయకపోతే చాలా కష్టం కదండి. కాబట్టి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అన్ని రోజులు ఉపవాసాలు ఉండకండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు మీ ఉపవాసాలు. ఓకేనా ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బైక్ డ్రైవ్ చేయండి. ఏదో టైం అయిపోతుందని హడావిడిగా ఫాస్ట్గా వెళ్ళకండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేయకండి. జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.